నమస్తే. నేటి తెలంగాణ న్యూస్కి స్వాగతం. మహేశ్వరం నియోజకవర్గం జీహెచ్ఎంసీ శంషాబాద్ జోన్ బడంపేట్ సర్కిల్లోని 57వ డివిజన్ పరిధిలోని జిల్లెలగూడ మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ కార్పొరేటర్ మేకల విజయలక్ష్మి రవీందర్ రెడ్డి ఆదివారం బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సమక్షంలో బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమానికి చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ పాల్గొన్నారు. అనంతరం మాజీ కార్పొరేటర్ విజయలక్ష్మి రవీందర్ రెడ్డి జిల్లెలగూడలోని వారి నివాసంలో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ, నేను గత 30 సంవత్సరాలుగా రాజకీయంలో ఉన్నాను. వార్డు మెంబర్ నుండి కార్పొరేట్ వరకు ప్రజల ఓట్లతో ఎన్నికై అనేక అభివృద్ధి పనులు చేయడం జరిగిందని తెలిపారు. మీర్పేట మున్సిపాలిటీ ఉన్నప్పుడు ఇంటి పన్ను అధికంగా ఉంది. ఈ మున్సిపాలిటీని జీహెచ్ఎంసీలో కలిపిన బడంపేట్ కంటే హైదరాబాద్ కంటే ఎక్కువగా ఇంటి పన్ను కట్టడం వలన ప్రజలపై ఎంతో భారం పడుతుందని ఆయన ఆవేదన చెందారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. పెట్టుకొని ఎలా జరిగింది జాయిన్ కానీ తదుపరి కాల్సి ఎలా ఉండబోతుందో మిగతా రవిరెడ్డి గారు వివరిస్తారు అని మాట్లాడుతున్నారు. ఆదివారం రోజు నేను బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. మన రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో మన ఎంపీ కొండ విశ్వేశ్వర్రెడ్డి గారు, అలాగే మన డిప్యూటీ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీరాములు గారి ఆధ్వర్యంలో నేను పార్టీ చేయడం జరిగింది. నేను 30 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాను. నేను 30 సంవత్సరాల క్రితం వార్డు మెంబర్గా ఎన్నికై 95లో వార్డు మెంబర్గా ఎన్నికైనాను. వార్డు మెంబర్గా ఎన్నికై కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినాము. దాని తర్వాత నేను 2006లో ఉప సర్పంచ్గా ఎన్నికైనాను. ఉప సర్పంచ్ అయినప్పుడు మెట్రో వాటరు దాని గురించి ఎంతో కష్టపడి ఆ మెట్రో వాటరు 25 కాలనీలు ఇవ్వడం జరిగింది. దానికి నేను ముఖ్యంగా ఎంతో కష్టపడి ముఖ్య పాత్ర పోషించడం జరిగింది. అలాగే 2014లో నేను అప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఎలక్షన్ వస్తున్నది. తెలంగాణ మీద అభిమానంతో నేను ఎలక్షన్ కన్నా బిఫోరే టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. దాని తర్వాత అంటే కంటిన్యూగా నేను 12 సంవత్సరాలు అంటే నిన్నటి వరకు 12 సంవత్సరాలు నేను టీఆర్ఎస్ పార్టీలో పనిచేయడం జరిగింది. మండల ప్రెసిడెంట్గా, కార్యకర్త, మండల ప్రెసిడెంట్గా నేను పనిచేయడం జరిగింది. అప్పుడు 2018 ఎలక్షన్ తర్వాత సబితారెడ్డి గారు కూడా చేస్తలేదు. కాబట్టి 2 గవర్నమెంట్లు చేస్తలేదు. ఇంకొకటి ఏంటంటే, ఏదైతే గ్రేటర్ హైదరాబాద్లో కలిపింది మనకి, గ్రేటర్ హైదరాబాద్లో కలిపినప్పుడు గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన అన్ని కూడా వర్తించాలి కదా. మరి గ్రేటర్ హైదరాబాద్ కలిపి వేయడం కూడా మేము మేడంని అడిగినాము, కాలేదు. మళ్ళీ కాంగ్రెస్ వచ్చినాక కూడా మళ్ళీ అడిగినాము, కాలేదు. పార్టీలో గౌరవం లేదన్నారు తెలిసింది. ఎప్పుడు కూడా నేను ఏదో ఇదని కాదు చేయలేదు. నా అభివృద్ధి నేను తీసుకుంటాను. నాకు అందరూ మేడం గారు అందరూ కూడా సహకరించరు, అందరూ సహకరించడం అనేది ఏం లేదు. నేను ఆలోచన చేసింది ఏంటంటే, ఇప్పుడు ఈ పరిస్థితులలో అందరూ కూడా మనం మోడీ గారికి కానీ వీళ్ళ బీజేపీకి సపోర్ట్ చేయాలనే ఉద్దేశం అంతే. నేను ఏదో ఇదాడిని నేను ఇచ్చేస్తున్నాను కాదు. మీకు తెలుసు, నేను ఎప్పుడు కూడా నేను ఎవరిని డబ్బులు అడిగినని కాదు. ఇంతవరకు నేను 30 సంవత్సరాలలో ఏ నాడు కూడా నేను ఒక్కరి దగ్గరికి వెళ్ళి 9 పైసా తీసుకోలేదు. ఇది ఒక్కటి నాకు మంచి రికార్డ్. ఇది ఇప్పటి వరకు కార్పొరేటర్ టికెట్ గురించి లేదు. కార్పొరేట్ అంటే అందరికి నమస్తేనా. ఈరోజు షార్ట్ నోటీస్లో ఇన్ఫార్మ్ చేయగానే వచ్చిన మీడియా మిత్రులకి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ పేరు పేరైన నమస్కారం అన్న. ముందుగా మన ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్న జరిగిన జాయినింగ్ ఏదైతే ఉందో మన మేకల రవీందర్ రెడ్డి గారు, టీఆర్ఎస్ పార్టీ సరూర్ నగర్ మండల మాజీ అధ్యక్షులు, మరియు విజయలక్ష్మి రెడ్డి గారు మాజీ కార్పొరేటర్ మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి. సో వారి జాయినింగ్ మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ తరఫున ఫస్ట్ ఆఫ్ ఆల్ వారికి సుస్వాగతం చెప్తున్నాము. కంప్లీట్గా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన కొట్లాడే పార్టీ. భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా సరే ప్రజల మద్దతుతో, ప్రజల పక్షాన, ప్రజల కొరకు ముందు నుంచి కూడా అధికారంలో ఉన్నా, అధికారంలో లేకపోయినా ఎప్పుడూ పబ్లిక్ మధ్యలో ఉండి కొట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ.
దేశంలో చూసుకుంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, ఇక్కడ రాష్ట్రంలో చూసుకుంటే రామచంద్ర గారి నాయకత్వంలో మన చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు కావచ్చు, జిల్లా అధ్యక్షుడు రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు, అసెంబ్లీ సెగ్మెంట్ లో మన అందెల శ్రీరాములు యాదవ్ గారు కావచ్చు, కన్వీనర్ దేవేందర్ రెడ్డి గారు కావచ్చు, మాజీ అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి గారు, కొల్లం శంకర్ రెడ్డి గారు, ఇలా చూసుకుంటే ప్రతి ఒక్కరు ఎప్పుడు కూడా అధికారం కోసం ఆశించి అధికారులతో కుమ్మక్కై ఎప్పుడు ముందుకు వెళ్ళిన పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. ఎవరు వచ్చినా ముందుకొచ్చి వారిని స్వాగతించి వారిని కలుపుకుంటూ వెళ్ళి రేపు పొద్దుగాల టికెట్ వరకు వస్తారని పక్కన పెట్టి ప్రజల మధ్యలోకి వెళ్ళి కొట్లాడి ప్రజల సమస్యలపై పోరాడిన వారికి తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ముందుంటది, వాళ్ళకి స్వాగతిస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే నిన్న జాయినింగ్ సక్సెస్ఫుల్ గా జరిగింది. కొండ విశ్వేశ్వరరెడ్డి సమక్షంలో, అధ్యక్షుల సమక్షంలో సక్సెస్ఫుల్ గా జరిగింది. సో దానికి కూడా మేము కార్పొరేషన్ తరఫున, లోకల్ లీడర్స్ తరఫున మేము స్వాగతిస్తున్నాము. రేపు రాబోయే రోజులలో రవీందర్ రెడ్డి గారు రావడం మాకు కూడా ఒక బలం. ఎందుకంటే 30 ఏళ్ళ రాజకీయ జీవితం, వాళ్ళ ఎక్స్పీరియన్స్ మాకు హెల్ప్ఫుల్ అవుతుంది. రేపు రాబోయే జనరేషన్ కానీ, ఇప్పుడు చూసుకుంటే మీరు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ దేశ పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకు అందరికి తెలుసు. అన్ని రంగాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, సెమీ కండక్టర్స్ కావచ్చు, అంటే ఒక రంగం కూడా ఇష్టపెట్టకుండా భారతీయ జనతా పార్టీ దేశంలో అభివృద్ధి చేస్తుంది. రాష్ట్రానికి వచ్చేసరికి నువ్వెంత అంటే నువ్వెంత, నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ పరిస్థితి వచ్చేసింది. అసెంబ్లీ సెగ్మెంట్కి వచ్చేసరికి ప్రజలు ఓటేసి గెలిపించిన సవితా ఇంద్రారెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాల్సిన టైంలో బాయ్కాట్ అని చెప్పి వెళ్ళిపోవడం జరుగుతుంది తప్ప ఇక్కడ సమస్యల గురించి కొట్లాడడం లేదు. అదే ప్లేస్ లో ఏ ఎమ్మెల్యే గారు ఉన్నా కానీ యాక్చువల్ కొట్లాడాలి. శ్మశాన వాటిక డెవలప్మెంట్ లేదు, రోడ్లు ఆగిపోయినాయి, కన్స్ట్రక్షన్లు ఆగిపోయినాయి, ఒక పైసా కూడా రిలీజ్ అవ్వట్లేదు. గత నెల రోజులుగా దోమలతో పబ్లిక్ ఇబ్బంది పడుతుండే, కనీసం దోమల పోగు కూడా కొట్టే పరిస్థితి లేదు. సో ఇక్కడ కొట్లాడాల్సింది ఎవరు? ప్రతిపక్షం. ప్రధాన ప్రతిపక్షం ఎవరు? టిఆర్ఎస్ పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, ప్రజెంట్ ఎమ్మెల్యే, వాళ్ళు కొట్టాడు. కానీ భారతీయ జనతా పార్టీ ముందుకు వచ్చి ప్రతిదీ మీరు చూస్తున్నారు, ప్రతి చిన్న విషయం కూడా ఇగ్నోర్ చేయకుండా, అది డ్రైనేజ్ కావచ్చు, దోమల విషయం కావచ్చు, శ్మశాన వాటిక కావచ్చు, పిల్లల గురించి ఏదైనా విషయం తీసుకోండి, స్కూల్లో ఇష్యూస్ ఉన్నా కానీ ఏమున్నా కానీ అసెంబ్లీ సెగ్మెంట్ లో కొట్టాడడం జరుగుతుంది. కానీ టీఆర్ఎస్ పార్టీకి వచ్చేసరికి మేము అధికారంలో లేము, మేము పైసలు పెట్టలేము. మరి అధికారంలో లేనప్పుడు పైసలు పెట్టినప్పుడు కొన్ని కొట్లాడాలి కదా అట్లీస్ట్. ఆ కొట్లాడే తత్వం కూడా మర్చిపోయి టీఆర్ఎస్ పార్టీ ఈ రోజు వెనుకడికి వేసింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ముందుకు వస్తుంది. మేము రవీందర్ రెడ్డి గారిని కలుపుకుంటూ వెళ్ళి ఇలాంటి సమస్యలపై రాబోయే రోజుల్లో ఇంకా గట్టిగా ప్రయత్నం చేస్తాము, కొట్లాడతాము. రాష్ట్ర స్థాయి, ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు ట్యాక్స్ల విషయం కానీ, దోమల విషయంలో కానీ, ఏ విషయంలో కానీ రాష్ట్ర స్థాయి వరకు తీసుకెళ్లి దీనికి పబ్లిక్ మంచి ఏరియాగా చూస్తామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.